ఎంతోడివే కానీ సంటోడివే నువ్వు ముద్దిస్తే మారాము చెయ్యవు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నా ఫస్ట్ టైం, నా జీవితంలో ఫస్ట్ టైం అనమాట ఇలా అడవిలోకి వచ్చి కుకింగ్ చేయడం. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వాటర్ చూడండి ఎంత మంచిగా ఫ్లో అవుతున్నాయి. చికెన్ కడగడానికి అయితే వచ్చాను. మంచిగా వాటర్ అయితే ప్యూర్గా ఉన్నాయి అన్నమాట. అసలు ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి. మా ఆయన ఎంత చక్కగా పుల్లలు ఇరుస్తున్నాడో. ఇరిచి మంచిగా తీసుకొచ్చి మంట అయితే వేసాడు. బాగా వేసా కదా, సూపర్ వేసావు. అసలు నాకు రాదు తెలుసా, కానీ నువ్వు భలే వేసావు. అసలు నాకు ఇది ఎక్స్పీరియన్స్. మంచిగా వేసాడు. అసలు మంచిగా జల్దీ కుక్ చేసుకోవచ్చు. ఇంకా రారా త్వరగా చేసి పొద్దున్న నుంచి ఏం తినలేదండి. అరౌండ్ 11. అవును, ఏం తినకుండా ఇప్పుడు ఈ వంట మీదనే ఆధారమా నీ జీవితం? త్వరగా వచ్చేసి వండేసి. అమ్మో, అవి ఇప్పుడు ఎట్లా ఇరిగిపోతాయి? ఎట్లా ఇరగొడతావు? ఇరిగిపోతాయి అంటే మొక్కలో ఎక్కడన్నా పెట్టి ఇలా తిప్పితే వచ్చేస్తాయి. ఇక్కడికి నేను కూడా వస్తా అయితే. నువ్వు ఆనే ఉండవచ్చు కదా. అబ్బా, దోమలు గుట్లా నీ సౌపత్తికి వస్తేనే మళ్ళా నీ దగ్గరికి ఏమన్నా జంతువులు వస్తే నువ్వు కాపాడతావా? ఎస్, వచ్చిందండి కాపాడడానికి. ఏమనుకుంటున్నావు నేను? అంటే ఈజీ మా ఊరిక అసలు. వావ్ కదా, అరే భలే వచ్చిందే. అదే మరి కదా కదా, ఇంత ఈజీగా వచ్చింది. మా అనే నీకు ఎన్ని చెమటలు గారుతున్నాయి తెలుసా? చాలా రోజులు కదా ఏసీ నుంచి బయటకు వచ్చి. అయిపోయా. ఇంకా ఇది దీనికి సపరేట్ వచ్చేసింది. దీన్ని కూడా సపరేట్ తీసుకుపోయి ఎంత ఈజీగా చేసేసావు అసలు. నువ్వు ఇంత స్ట్రాంగ్ ఉన్నావు. నేను స్ట్రాంగ్గా లేను, ఇది చిన్న టెక్నిక్ అంతే. అవునా? నేను స్ట్రాంగ్ ఉన్నాడు ఏంటో, నేను చాలా వీక్గా ఉన్నా. అయిపోయింది. ఎంతోడివే కానీ సంటోడివే నువ్వు ముద్దిస్తే మారాము చెయ్యవు. చికెన్ కర్రీ అయితే రెడీ అయిందండి. బగారా రైస్ అయితే ఇంటికాడ నుంచే చేసుకొని వచ్చా, ఎందుకంటే ఇక్కడ చేయడం కొంచెం కష్టమే కదా, అందుకని. మస్తు గరం ఉందండి. కింద పెట్టుకోరా నీ తెలివి. ఇది పట్టుకో, నేను పట్టుకుంటారా. ఇది పట్టుకో, ఇది పట్టుకో, ఇది కాలుతుంది. ఇది పట్టుకో, ఇట్లా పట్టుకో. కొన్ని పనులు ఆడవాళ్ళ కంటే హస్బెండ్సే బాగా చేస్తారు. లేదురా, బుర్ర వాళ్ళు బాగా చేస్తారు. అదే ఇప్పుడు నాకు బుర్ర లేదా ఏంది? నీకు బుర్ర అంటే కనుక నువ్వు దారితీరుగా రావాలి కానీ అడ్డగా రాళ్ళు ఎందుకు ఎక్కువస్తావు? అంటే రాళ్ళ మీద ఎక్కి నడుస్తూ ఉంటే ఆ ఫీల్ బాగుండిద్ది. నీకు తెలియదులే. అయినా గుడ్డిదాని. నేను గుడ్డిదాని కాదు. సర్లేరా, గుడ్డని చాలా మంది అంటుంటారు. ప్రాబ్లం ఏమొచ్చింది తెలుసా? బేసిక్ గా నా పక్కన వాళ్ళు వీడియోస్ లో సైలెంట్ ఉంటారు, నేను వీడియోలో మంచిగా మాట్లాడతా. బయట నేను సైలెంట్ ఉంటా, నువ్వు వాగుతూ ఉంటావు. కానీ వీడియోలో ఏమవుతుంది తెలుసా, ఇద్దరం వాగుతున్నాం. అదే బాధ అవుతుంది. మొత్తానికి ఈ రోజు అయితే అడవిలో అరిటాకి భోజనం అయితే రెడీ చేయబోతున్నాం. కాకపోతే నేను స్పీడ్గా తింటా, అది చీమలా చిన్న తింటది, అదే కొంచెం ఇబ్బందికరమైన విషయం. వడ్డిస్తున్నావు దారా. సో ఈరోజు పెద్ద సాహసం అని చెప్పాలి ఫ్రెండ్స్. అవును, మావిడ చేసినటువంటి బగారా రైస్. సాహసం ఏందే? తిని చెప్తాను రా. బగారా రైస్ నేను ఎప్పుడు తినలా రీ, మర్చిపోయాను చెప్పడం. అవునా? లైఫ్ లో ఫస్ట్ టైం నేను బగారా రైస్ తింటున్నా. తెలంగాణలో ఫేమస్ రా ఊక బగారా రైస్, చికెన్ కర్రీ వేసుకుంటారు. చాలు చాలు సరిపోతుంది. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావే? ఆగు పెట్టుకుంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నువ్వు ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నావు కదా, నువ్వు టేస్ట్ చేసి చెప్పు నాకు. బగారా రైసా? బగారా రైస్. సో బగారా రైస్ తినడం నాకు ఫస్ట్ టైం అండి. అలాగే ఆ పిల్లకి ఇట్లా అడవిలో కూర్చొని తినడం ఫస్ట్ టైం అసలు. అంటే చూడడమే తప్ప నుంచి ఎప్పుడు రాలేదా? సో భలే ఉంది రా ఈరోజు, కానీ స్మెల్ మాత్రం ఇరగా తీసిందండి. డింగ్ డింగ్ డింగ్. గ్రేవీ వేస్తాగు. చాలేరా, గ్రేవీ వేయలేదే నేను. టేస్ట్ చెయ్యు జల్దీ జల్దీ. అంటే నువ్వు కూడా తిను. వేసుకుంటూ నాకు చేసి కొట్టుకుందాం. నేను ఓన్లీ తాగే వాటిలోనే చేసి కొట్టుకుంటా, రైస్లో కాదండి. తినే వాటిలో కూడా గిన్నెలు తెచ్చుకొని కొట్టుకో. గిన్నెలు అవును, కానీ అరిటాకు తోటి కొట్టుకోరాదే. సో మొత్తానికి ఈ అరిటాకు జల్దీ నేను ఇలా ఉంది. బాగుందా? నువ్వు చెట్టు కూడా పనికొస్తావే. ఓయ్ ఇదేదో ఐడియా బాగుందిరా. ఎవ్రీ వీక్ ఇట్లా మనం ఒక అరిటాకు అడవి భోజనం పెట్టుకొని ఒక సబ్స్క్రైబర్ని ఇన్వైట్ చేస్తే
అవును మంచిగా ఉంటది. అత్తారా వాళ్ళు అంత దూరం నుంచి? డౌటే, బట్ బాగుంది కదా ఐడియా. కానీ పెడితే మంచిగా వచ్చిరనుకో, మంచిగా ముగ్గురం కూర్చొని మంచిగా వండుకొని మంచిగా తినొచ్చు, ముచ్చట్లు పెట్టుకుంటూ కదా. సూపర్ ఉందండి. ముఖ్యంగా మెయిన్ మా అంజలి వంట తినిపిస్తాను వచ్చిన వాళ్ళకి. నిజం చెప్పు, నేను మంచిగా చేయనా? సూపర్ చేస్తావురా. అంటే బిఫోర్ తెలియదండి, మ్యారేజ్ ముందర తెలియదు ఇంత బాగా మంచి చెఫ్ అని. మంచి చేస్తుంది వంటలు, చాలా బాగా చేస్తుంది. కొంచెం పెట్టమా. నిజంగా రెసిపీ చూపించిన బాగుండేది. దీంతో నేను నా లైఫ్లో ఇంత టేస్టీగా ఎప్పుడు తినలేదు సార్ చికెన్ కర్రీ. అవునా? బేసిక్గా నాకు చికెన్ అంటే నచ్చదు. ఇంకా నేను ఇందులో ఏం మసాలాలు వేయకుండా సింపుల్గా వండినా. సూపర్ చేసావు. సింపుల్ అంటే సింపుల్, మరీ సింపుల్. మొత్తం తినేసి మంచిగా లేచి వెళ్ళిపోయావు. సోపతి కాగాలని తెలియదా నీకు? నేను ఏదైనా సోపతి కొంటా కానీ తినే దగ్గర సోపతి కొండలేనులే. జల్దీ జల్దీ తినేసి వెళ్ళిపోయినవే సోపతి కాగకుండా. నీకు ఒక విషయం తెలుసా? నాకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తా తెలుసా? కొబ్బరి ఉండేది కదా, పచ్చి కొబ్బరి మిక్సీ వేసి దాంట్లోకి పాలు తీసి కోకోనట్ రైస్ చేసుకొని మంచిగా చికెన్ కర్రీ చేసుకొని తింటా తెలుసా జ్వరం వచ్చినప్పుడు. ఎవరైనా అట్లా తింటారా? నేనే తింటా అసలు. కొబ్బరి పాలతోనా? మేము కూడా సేమ్ అట్లాగే తింటాం, కాకపోతే గేదె పాలు పోసుకొని రైస్ వండుకొని చికెన్ కర్రీ వేసుకొని తింటాం. గేదె పాలు పోసుకొని అప్పుడప్పుడు బాగుంటుంది. మేక పాలు, పంది పాలు, గాడిద పాలు. గాడిద పాలు అయితే కాస్ట్ ఎక్కువ తెలుసా? పాలు కూడా వస్తాయా? పంది పాలు ఇస్తుంది, 10 పిల్లలు పాలు ఇస్తుంది కదా, అట్లాంటిది రైస్లోకి ఏదో ఏంది. ఇప్పుడు ఆ పాలు విని నువ్వు వండుకొని తింటావా? తినారా మీరు? అరే నేను కొబ్బరి పాలతోటే అరే కొబ్బరి పాలు చీపు. కొబ్బరికాయ 15 రూపాయలే. అదే నీకు గాడిద పాలతో నేను 1000 రూపాయలు బిర్యానీ పెట్టిద్ది ఒక రోజు నీకు. నాకు బాగుంటదిరా. అట్లా తింటే జల్లి జ్వరం తక్కువైపోతుంది తెలుసా నాకు. ఎట్లా తింటే అంటే కొబ్బరి పాలతోటి రైస్ అనో చికెన్ కర్రీ వేసుకొని మంచిగా కుక్ చేసుకొని తిన్నాను అనుకో, వెంబటనే జల్లి జ్వరం తగ్గిపోతుంది. అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా? జ్వరం అందుకే వచ్చినట్టుంది నేను అందుకొని తినడానికి. తినగానే వెంబటే తగ్గిపోద్ది. మళ్ళీ పొద్దున్న నుంచి ఉండిద్దా జ్వరము ఒక 2-3 రోజుల నుంచి. ఈ రోజు వండుకున్నానా తిన్నానా కథం తగ్గిపోతుంది. అలా ఎందుకు అనుకుంటావు? దరిద్రంగా జ్వరం వస్తుంది దాన్ని తినాలని. నీకు తినాలనిపిస్తే రేపు వండుకొని నేను దాని జ్వరం తెచ్చుకోవడం ఎందుకు? నేను తెచ్చుకోలేదు, అదే వచ్చింది. నీ పక్కన తీగ చూడు, అది అలాగే పెరుగుతుంది ఎలాంటి సపోర్ట్ లేకుండా. అవునే కదా? కదా. చాలా వాల్యుబుల్. అంటే ఇప్పుడు దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? బొక్క ఎవడో అవసరం లేదు నాకు సపోర్ట్కి ఎదగడానికి జీవితంలో. అబ్బా మొత్తానికైతే తినేసా. కంచం ఏంటి అంత ఉంది? ఫుడ్ కానీ ఇక్కడ ఫుడ్ లేదే, పెట్టుకొని చూపిద్దా మాకు. నిజంగా పెద్ద ఆకు తీసుకొచ్చింది. ఇంకా ఎక్స్ట్రాగా ఇంకొక ఆకు కూడా తీసుకొచ్చిన నేను. అదే ఏమంటారు తెలుసా దీని బేసిక్గా? బుర్ర తక్కువ ఆకు ఎక్కువ. అట్లా ఏమన్నారు? మరి నువ్వు చెప్పాల్సింది కదా, నాకు తెలియదు కదా. ఆకునై పాట పాడు. ఏ నీ అసంటి పాటలు నాకు రావు. వా ఇది భలే ఉంది కదా. ఏదో దీన్ని ఏమంటారు ఇట్లా పట్టుకోపోతారు కదా, దాన్ని ఏమన్నారా? ఏమో అంటారే, గుర్తొస్తలేదు నాకు. నిజంగానే తగిలేను సంతలో. ఇది జరుగుతలేదు, జరగవే. ఏ జరగవే, నాకు ఫుల్ భయం అవుతుంది. రా రా వెళ్ళి చేతులు ఎక్కడ కడుక్కుంటావు? అక్కడ కడుక్కుంటా.